కమర్షియల్ సినిమాని ఇలా కూడా తీయొచ్చని వివేకాత్రేయ గారు ప్రూవ్ అయితే చేశారు. హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ప్రొఫెషనల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి సరిపోతా శనివారం మూవీ అయితే చూశాను. సో మూవీ ఎలా ఉంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అండ్ నా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది మీతో అయితే షేర్ చేసుకుంటాను. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే, మన హీరోకి కోపం వస్తే ఓన్లీ సాటర్డే ఒకటే చూపిస్తూ ఉంటాడు. సో దానికి ఒక రీజన్ అయితే ఉంటుంది, అదైతే మీరు మూవీలో అయితే చూస్తారు. అండ్ మనకు ఎస్జే సూర్యకి మన హీరోకి కాన్ఫ్లిక్ట్ ఎలా ఏర్పడుతుంది అండ్ ఈ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ని మన హీరో ఎలా అడ్డుకున్నాడు అనేది స్టోరీ ప్లాట్. మనకు మూవీ స్టార్టింగ్లోనే చూపిస్తారు. మనకు నానికి కోపం వస్తే ఓన్లీ సాటర్డే ఎందుకు చూపిస్తున్నాడు అనేది ఆ ప్లాట్ అనేది మనకు స్టార్టింగ్లోనే రివీల్ చేసేస్తారు. వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్ అయితే నాకైతే మూవీలో అయితే కనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఇంట్రడక్షన్తో అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్తో కొంచెం బాగానే ఉందనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, ఆ ట్విస్టులు చాలా బాగున్నాయి. అండ్ ప్రీ క్లైమాక్స్ దగ్గర మూవీ కొంచెం తడబడినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు హీరో క్యారెక్టర్ అండ్ మనకు విలన్ సైకోయిజాన్ని చూపించడం అండ్ ఎస్జే సూర్యని ఎస్టాబ్లిష్ చేశారు. చూడండి, నిజంగా పర్ఫెక్ట్ యాంటగనిస్ట్ రోల్ చెప్పచ్చు. ఆయన యాక్టింగ్ వచ్చేసి సూపర్. ఆయన యాక్టింగ్ నాకు ఫస్ట్ హాఫ్లో ఒరే ఇలా ఎస్టాబ్లిష్ చేశారు, సో ఏదో ఒక మాదిరిలో ఉంటుందిరా బాబు అనుకున్నాను నేను సెకండ్ హాఫ్లో. బట్ సెకండ్ హాఫ్లో ఉన్నా కానీ మనకు కమర్షియల్ సినిమాతో వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా, మనం మొత్తం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అరే ఇది జరగద్రా, ఇదే అవ్వద్రా అనుకుంటాం. సో అదే అవుతుంది. సో కొన్ని మూమెంట్స్ అయితే నేనైతే ప్రిడిక్ట్ చేశాను, కొన్ని అయితే చేయలేకపోయాను. బట్ అయినా కానీ అరే అవుట్పుట్ అదే ఉంటుందిరా అనిపిస్తుంది కదా. సో అక్కడ డిసప్పాయింట్ అయ్యాను. సో ఈ మూవీ వచ్చేసి పక్కా కమర్షియల్ అండి, ఎందుకంటే సినిమాలో మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ చూస్తారు. అండ్ నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి అంటే, మనకు ఎస్జే సూర్య అండ్ నాని గారి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, చూసుకోండి సూపర్ అంతే. ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బీజిఎం వచ్చేసి ఎక్స్ట్రాడినరీ. మనకు కుమ్మి అవతలేసారంటే ఆయన వైబ్ అనేది ఇప్పటికీ నాకు ఇంటికి వచ్చినా కానీ చెవుల్లో మోగుతూ ఉంది. సో మీరు థియేటర్లో ఒక మంచి మ్యూజిక్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు, నేను దానికైతే గ్యారంటీ. ఇంకా సెకండ్ పాజిటివ్ ఏంటి అంటే, మనకు వెల్ డెవలప్గా అయితే మనకు క్యారెక్టర్స్ అయితే రాసుకున్నారు. ప్రతి ఒక్కరిని అయితే యూజ్ చేసుకున్నారు అబ్బా, అంటే పర్ఫెక్ట్గా సింక్ అయ్యేటట్టు అయితే రాసుకున్నారు. సో దానికి తగ్గట్టు అయితే యూజ్ చేసుకున్నారు. అండ్ ఎస్జే సూర్య అండ్ నాని క్యారెక్టర్ వచ్చేసి వావ్, నాకైతే సూపర్గా నచ్చేసింది అబ్బా. వాళ్ళ క్యారెక్టర్ కోసమైనా మూవీకి వెళ్ళొచ్చు అనిపించింది, వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసమైనా ఒకసారి పోయి చూద్దాము. అరే నాని గారు యాంగ్రీ లుక్లో ఎలా ఉన్నారు అండ్ యాక్షన్ సీక్వెన్స్లో ఎలా ఉన్నారు అండ్ ఎస్జే సూర్య ఆ క్రాక్ క్యారెక్టర్ ఎలా ఉంది అని చూడడానికైనా మూవీ ఒకసారి చూద్దాం అనిపిస్తుంది. అండ్ థర్డ్ పాజిటివ్ వచ్చేసి మనకు స్టోరీ వచ్చేసి చాలా యూనిక్గా అయితే రాసుకున్నారు. అండ్ ఇంప్రెసివ్గా అయితే మనకు వివేక్ ఆత్రేయ గారు అయితే మనకు రిప్రజెంట్ కూడా చేశారు. బట్ ల్యాగ్ ఉంది, అలానే కొన్ని దగ్గర స్లో నరేషన్ ఉంది అండ్ ప్రిడిక్టెడ్గా స్టోరీ అయితే ఉంటుంది. మనందరికీ కమర్షియల్ సినిమాతో వచ్చిన ప్రాబ్లమే అది, అందుకోసం మనకి అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించదు మూవీ. ఇంకా ఈ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే, నాకు రన్ టైం కొంచెం లెంతీగా అనిపించింది. సో మూవీ వచ్చేసి 3 hours ఉండడం వల్లేమో ఏమో కానీ, బట్ నాకు కొంచెం లెంతీగా అయితే అనిపించింది మూవీ. అండ్ అలానే కొంచెం ప్రీ క్లైమాక్స్ కొంచెం నాకు లెంతీ ఫీలింగ్ అయితే ఇచ్చింది. అండ్ క్లైమాక్స్ వచ్చేసి సూపర్గా ఉంది, బట్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే ఇంకా కొంచెం బాగుండేదిరా బాబు అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఓవరాల్గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, మూవీ ఈజ్ గుడ్, ఒక్కసారి థియేటర్లో పోయి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మీ డబ్బులకి ఎలాంటి ఢోకా అయితే ఉండదు. బట్ మూవీ వచ్చేసి పోతారా, ఖచ్చితంగా మూవీకి పోతారా, థియేటర్కి ఎగబడిపోతారా ఆ టైప్ మూవీ అయితే కాదు. బట్ ఒక్కసారి మూవీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయదగిందే. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.7 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.